ఈరోజు మనం కంది పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాము. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఈ పచ్చడిని అన్నంలో తినాలనుకున్నప్పుడు కొంచెం గట్టిగా, టిఫిన్స్లో తినాలనుకున్నప్పుడు కొంచెం లూజ్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. కంది పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కందిపప్పును బాండీలో వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ చేసుకుని కందిపప్పును రంగు మారే వరకు వేయించుకోవాలి. కందిపప్పు ఇలా రంగు మారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి. ధనియాలు 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతాయి. అవసరమైతే కొంచెం నూనెను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ధనియాలను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుకి 4 మిరపకాయలు సరిపోతాయి. కారం తక్కువగా ఉండే మిరపకాయలు అయితే 6 వరకు వేసుకోవచ్చు. ఎండుమిర్చిని వేయించేటప్పుడు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి. ముందుగానే చిన్న ఘాటు పెట్టి వేయించుకుంటే పేలుతాయన్న భయం లేకుండా వేయించుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర బాండీలో ఉన్న వేడికి వేగిపోతుంది. వేయించుకున్న జీలకర్రని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. కందిపప్పు చల్లారేలోగా చింతపండును నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుకి 10 నుంచి 12 గ్రాముల వరకు చింతపండు వేసుకోవచ్చు. మూడు 4 వెల్లుల్లి రెబ్బలను వలిచి ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అన్నిటినీ ఒక 10 నిమిషాల సేపు చల్లారనివ్వాలి. తర్వాత ఉప్పు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, మరికొన్ని నీళ్లు వేసి మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కంది పచ్చడిని తాలింపులో వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిన కంది పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.